డాక్టర్ వసుంధరాదేవి. కృష్ణమనాయుడు గారు, మిమ్మల్ని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారో తెలుసా? ఈ పాపను గుర్తుపట్టగలరా? పద్మ, మీ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ. అంటే ఈయన నా కన్న తండ్రా? చిచ్చి, తప్పమ్మా, ఆయన మనస్ఫూర్తిగా పలకరించు. ఈయన నా కన్న తండ్రి తెలిస్తే నడి రోడ్డు మీద విడిచిపెట్టొచ్చేదాన్ని. హంతకుడు కన్నా చనిపోయేవాడు. పద్మ, క్షమించండి ఆంటీ, నా కన్న తల్లి చావు కారణం ఈయన. మీ కాపురం చెడిపోవడానికి కారణం ఈయన. నేను అమ్మా అని పిలుపుకు దూరం అవడానికి కారణం ఈయన. అటువంటి మనిషిని ప్రేమగా ఎలా పలకరించమంటారు, ఎలా గౌరవించమంటారు? ఎంత పొగిరే నీకు! వసుంధర, వద్దమ్మా. ఆ పసిగుడ్డు ఆవేదనలోనూ అర్థం ఉంది. చిందరవందరైపోయిన జీవితంలో పన్నీటి జల్లు కురిపించి ఉగ్గుపాలతో సంస్కారాన్ని రంగరించిన మిమ్మల్ని తప్ప కన్న తండ్రిని ఏ విధంగా గౌరవించగలదు, ఏమని ప్రేమించగలదు? అమ్మా, నెత్తురుగుడ్డుగా పడి ఉన్న నిన్ను నేను వదిలిపెట్టి వెళ్ళిపోతే నెత్తుటి మడుగులో పడి ఉన్న నన్ను నువ్వు కాపాడావా తల్లి? జీవితంలో సగభాగం 4 రాతిగోడల మధ్య కాల్చేసుకున్నా బాధపడలేదు. ఏ నీతిని న్యాయాన్ని దైవంగా పూజించాను, ఆ నీతి న్యాయం నన్ను హంతకుడని వేలెత్తి చూపినా కలత చెందలేదు. సంఘం చట్టం నన్ను మానవత్వం లేని రాక్షసుడన్నా తొణకలేదు. కానీ ఈ భూమి మీద నా భార్య మిగిల్చి వెళ్ళిపోయిన ప్రతిరూపమే నన్ను అసహించుకుంటుంటే ఈ గుండె కలుక్కుమంటుంది. చరిత్ర పుటల్లో చెరిగిపోయిన నగ్న సత్యాన్ని వెళ్ళగక్కమంటుంది. నీ తండ్రి సర్దార్ కృష్ణమనాయుడు ప్రాణాలు తీసే కసాయివాడు కాడమ్మా. అమాయకుల జీవితాలతో ఆటలాడుకునే నరరూప రాక్షసులకు, జనారణ్యంలో తిరిగే రక్తం మరిగిన పులులకు ఎదురు తిరిగి పోరాడిన మృగరాజు. కొనుక్కున్నామని చెప్పి గిరిజనుల చేత ఎర్ర చందనం లారీలకు ఎక్కించేస్తున్నావు. ఈ విషయం కృష్ణమనాయుడికి తెలిస్తే మనల్ని కొట్టించి జీపు ఎక్కించి జైల్లోకి తోసేస్తాడు. నాకు దండలు వేయించుకునే యోగమే గాని సంఖ్యలు వేయించుకునే యోగం లేదయ్యా. బావా, అలా అనకు. కృష్ణమనాయుడంటే సామాన్యుడు కాడు. వట్టి చేతులతో సింహాన్ని చంపి ఈ గిరిజనులను కాపాడాడని సర్కారు వారు సర్దార్ బిరుదిచ్చిన సింహం కృష్ణమనాయుడంటే. మిస్టర్ జోగేశ్వరరావు, మర్యాదగా లొంగిపోయి దొంగతనంగా రవాణా చేయాలనుకుంటున్న ఎర్రచందనాన్ని ప్రభుత్వ పరం చేయి. నువ్వు ఫారెస్ట్ ఆఫీసర్ అయితే రెస్ట్ స్టేట్ అంతటికి నేను అధిపతిని. కావాలంటే లంచం తీసుకువెళ్ళిపో, కాదు అనుకుంటే కళ్ళు మూసుకు వెళ్ళిపో. నేను కళ్ళు మూసుకుని లోకాన్ని చూడలేని కబోతి పక్షిని కాను. కుట్రదారుల్ని కోలగొట్టే కొదమ సింహాన్ని. రాయ్, ఈ సింహం గర్జిస్తోంది. గోళ్ళు పీకి కీళ్ళు విరిచేయండి రా. ఆగండి దొరా, చూడండి దొరా, ఆ బాబు మాకు దేవుళ్ళు అంటాడు. ఆయన మీద ఏగవాళ్ళ మేము ఒప్పుకో. ఓహో, అల్లూరి సీతారామరాజు లాగా గిరిజనులు పట్టేశావన్నమాట. నేను పట్టుకోలేదు, నా ప్రవర్తనే వాళ్ళని ఆకట్టుకుంది. అలాగా? రే లబకే, ఈ కృష్ణమనాయుడు గారు మా దగ్గర లంచం తీసుకుని ఆ ఎర్రచందనం తీసుకెళ్ళమని చెప్పాడు. ఇప్పుడు మనసు మార్చుకుని మమ్మల్ని ఇలా అల్లరి పెట్టడానికి వచ్చాడు రా. యోగేశ్వరరావు, తప్పుడు కోతలకు ఎక్కువ చెప్పుతో కొడతాను. చెప్పుతో కొడతావా? బావా, చీపైపోయినావు. ఆ బూడితో కొడతానొచ్చుగా. నువ్వు మాట్లాడుకుంటావు. ఏమిటండి ఏమిటి? మీరు లంచం తీసుకునేది అబద్ధమా? కావాలంటే ఆ విషయం మీద ఎంక్వైరీ పెట్టించండి. బాగా చెప్పావు బామర్తి. ఈ గిరిజనులను నమ్మించి మనల్ని పట్టించాలని చూస్తున్నాడు ఈ పెద్ద మనిషి. ఎంక్వైరీ పెట్టించి వీళ్ళ కళ్ళ ముందే నిజానిజాలు బయట పెట్టిస్తాను చూడు. అలాగా? అయితే మీ నిజ స్వరూపాలను ఎంక్వైరీలోనే బయట పెట్టిస్తాను. ఈ అడవిలో మిమ్మల్ని నడిపించి స్టేషన్కి తీసుకెళ్తాను. ఏమిటి నాన్నగారు, మనవణ్ణి చూడ్డానికి రారా? రావాలని అనుకున్నాను చంద్రం, కానీ సడన్ గా ఒక ఎంక్వైరీకి వెళ్లాల్సి వచ్చింది. ఎంక్వైరీయా? అవును, కృష్ణమనాయుడని చాలా సిన్సియర్ ఆఫీసర్. అతనికి ప్రభుత్వం సర్దార్ బిరుదు కూడా ఇచ్చింది. అతను లంచం తీసుకుని తన మనుషుల్ని ప్రలోభ పెట్టి ఎర్రచందనం తీసుకువెళ్ళిపోతున్నాడని జోగేశ్వరరావు కేసు పెట్టాడు. అయితే ఎంక్వైరీ అయిపోగానే ఇక్కడికి వచ్చేయండి. యువ
యువర్స్ ఫెయిత్ఫుల్లీ జగన్నాథరావు. టైప్ చేసి వెంటనే తీసుకురండి. నేను సంతకం చేశాకే పడుకుంటాను. అలాగే సార్. సార్, మీ నిజాయితీయే మీకు శ్రీరామ రక్ష సార్. కానీ జోగేశ్వరరావు ముఠా ఏదైనా దుర్మార్గం చేస్తారేమోనని నాకు అనుమానంగా ఉంది. పిఏ గారు, 20 సంవత్సరాలుగా మీరు జగన్నాథరావు గారి దగ్గరే పనిచేస్తున్నారు కదా. ఎందుకంటే నేను కూడా చాలా సంవత్సరాలు ఆ ఇంట్లోనే పెరిగాను. మీరంటే ఆయనకి చాలా నమ్మకం కదా. అవును. ఇప్పుడు ఆ నమ్మకాన్ని మీరు క్యాష్ చేసుకోవాలి. నీ చేతుల్లో ఉన్న కాగితాలకు బదులు ఈ కాగితాల మీద సంతకం పెట్టించుకురావాలి. అమ్మో, ఆయనకి నేను ద్రోహం చేయలేను. అయితే ఇప్పుడు నీకు నేను ద్రోహం చేస్తాను. వద్దు వద్దు, నన్ను చంపద్దు, నన్ను చంపద్దు. మెల్లగా. అయితే ఇటు సంతకం పెట్టించుకొస్తాను. సార్. వెరీ గుడ్. టైప్ చేయటం అయిపోయిందన్నమాట. ఎస్ సార్. అది బాబు జరిగింది. అతను అవినీతి పరుడని రిపోర్ట్ రాసినందుకు మా అయ్యగారిని పొడిచి చంపేశాడు. అడ్డుపడినందుకు ఈ గార్డును కూడా చంపేశాడు. కట్టి పెట్టండి రా మీ కట్టు కథలు. ఈ సర్దార్ కృష్ణమనాయుడు అవినీతిని అంతం చేస్తాడు, నీతికి ప్రాణం పోస్తాడు. మీరు అందంగా అల్లిన కుట్రను భగ్నం చేసి అన్నం పెట్టిన చేతిని తెగ నరికిన మిమ్మల్ని కటకటాల వెనక్కి నెట్టిస్తాడు. పోనీ. కృష్ణమనాయుడు పారిపోతాడు. Come on! ఊరుకో వసంత, నువ్వేం భయపడకు. భయం నా గురించి కాదు శాంత, వీడి గురించి. నేను ఈ కాన్పులో చనిపోతే నా బాబా నాదైపోతాడు. నువ్వు అలాంటి మాటలేమనుకు. ముఖ్య గమనిక, సర్దార్ కృష్ణమనాయుడు ఫారెస్ట్ లో ఎంక్వైరీ ఆఫీసర్ని హత్య చేసి పోలీసులు కన్నుగప్పి తప్పించుకున్నాడు. బహుశా అతను నగరంలోకి ప్రవేశించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు వెంటనే పోలీస్ హెడ్ క్వార్టర్స్ కానీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ తెలియజేయవలసిందిగా కోరుతున్నారు. శశిభూషణ్ రావు, నా ప్రాణ స్నేహితుడివి, లాయర్వి. నీకు కూడా నేను హంతకుడుగానే కనిపిస్తున్నానా? చచ్చా, అదేం మాట్రా. నేను అలా అనుకుంటే నీ భార్యను ఇక్కడే ఎందుకు ఉండమంటాను? అన్నయ్య గారు, వసంతకు నొప్పులు ఎక్కువయ్యాయి. బిడ్డ అడ్డం తిరిగిందేమో అని భయంగా ఉంది. కృష్ణమనాయుడు, పోలీసులు ఈ ఇంటిని కూడా సెర్చ్ చేస్తారేమో నాకు అనుమానంగా ఉంది. వసంత పరిస్థితి బాగాలేదు, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. నేను ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ భార్య వసుంధరాదేవిని తీసుకుని ఆవిడ హాస్పిటల్కి వస్తాను. మీరు వసంతం తీసుకుని అక్కడికి వచ్చేయండి. అక్కడైతే పోలీసుల దృష్టి నా మీద ఉండదు. అలా నన్ను నమ్మించి పంపించాడు. బిడ్డను చూసుకున్న ఆనంద భాష్పాల తడి ఆరకముందే శశిభూషణ్ రావు స్నేహానికి ద్రోహం చేశాడు. నేను నిజంగా హంతకుండని నమ్మి పోలీసుల్ని తీసుకొచ్చాడు. అతనే కృష్ణమనాయుడు, మీరు వెతుకుతున్న హంతకు. శశిభూషణ్, ఏమండి, ఎందుకింత దారుణాన్ని కొడిగట్టారు? నీకు తెలియ శాంత, ఒక హంతకుడు ఉనికి తెలిసి కూడా చట్టానికి పట్టేవ్వకపోవడం ఒక లాయర్గా నా నేరం అవుతుంది. నేరం, చట్టం, న్యాయం, ధర్మం. ఒరేయ్ శశిభూషణ్ రావు, నువ్వు స్నేహ ధర్మానికే ద్రోహం చేశావురా. నేను నిర్దోషినని సాక్ష్యాధారాలు సేకరించే వరకు పోలీసులకు లొంగను. నా కళ్ళ ముందే నా భార్యను పోగొట్టుకున్నాను, బిడ్డలకు దూరం అయ్యాను, హంతకుడుగా అరెస్ట్ అయ్యాను. నన్ను కాల్చబోయి నా భార్యను చంపిన పోలీస్ ఆఫీసర్ నిర్దోషిగా చలామణి అవుతున్నాడు. ఎంక్వైరీ ఆఫీసర్ను చంపిన జోగేశ్వరరావు ముఠ పెద్ద మనుషులుగా తిరుగుతున్నారు అని నేను ఎంత ఘోషించినా వినిపించుకోకుండా కోర్టు నాకు యావజ్జీవిత కారాగార శిక్ష విధించింది.
ఇదమ్మా నీ కన్న తండ్రి కథ. నేను దేవుళ్లాగా చూసిన ఆఫీసర్ని నేనే చంపానని ఇనప చట్రపు చట్టం నన్ను అడకత్తెరలో ఇరికించి నాకు శిక్ష వేసింది. నా వయసును, మమతానురాగాలను, చివరకు నా రక్త సంబంధాన్ని కూడా నాకు కాకుండా చేసి నన్ను హంతకుడుగా మిగిల్చి వేసింది. వెళ్ళొస్తానమ్మా. ఎక్కడికి వెళ్తారు? మరో మజిలీ ఎక్కడో అక్కడికి. మీరెక్కడికి వెళ్ళటానికి వీల్లేదన్నయ్య గారు. అన్నయ్య? అవును, పద్మ నన్ను అత్తయ్య అని నోరారా పిలుస్తుంది. మీరు చెల్లమ్మ అని మనసారా దీవించండి. ఈ చెల్లి ఇంట్లో కన్న కూతుర్ని చూసుకుంటూ ఉండిపోండి అన్నయ్య. నిందా అనే నీడలో బ్రతుకుతున్న నేను గౌరవంగా పెరుగుతున్న నా బిడ్డల దగ్గర ఉండకూడదమ్మా. నేను కోరుకునేది నా సుఖం కాదు, నువ్వు నీ భర్త మళ్ళీ ఒకటి కావటం. మేం విడిపోయింది అనుమానాలతోనూ ఆవేశాలతోనూ కాదన్నయ్య, అభిప్రాయ భేదాలతో. అయితే మీ జీవితం తప్పక చిగురిస్తుంది. భర్తే నన్ను చేరుకునే రోజొస్తుంది. ఆ ఆశే నన్ను బ్రతికిస్తోంది. శుభం అమ్మా. కాతల్లి సర్దార్ కృష్ణమనాయుడు.